దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం వేళ వాక్య భాగములో మన అంశం ఏమిటి అనంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని చేత ఏర్పరచబడిన మంచివారు. ఎవరు మంచివారు? మంచివారుగా ఒక వ్యక్తి మారాలంటే ఏం చేయాలి? మంచివారు పరలోకానికి ఎలా వెళతారు? ఈ విషయాలను ఈ యొక్క ఉదయకాలం వేళ మనం ధ్యానం చేద్దాం. మనము నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నాం. ఈ లేఖనములు చదువుకున్నామని చెప్పి చదవమనలా, మనకు తొందర ఎక్కువ. క్లియర్గా వినడం ముందు నేర్చుకోండి. దేవుని లేఖనములో దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఇది సందర్భం ఏమిటి అనంటే, ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకొచ్చాడు. 2 మాసాలు నడిచి వాళ్ళని దగ్గర ఏ హోరేబు పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడాడో ఆ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చారు. మోషేతో దేవుడు ఏమన్నాడు అంటే, మోషే, సమాజాన్ని కింద వదిలిపెట్టి నీవు పైకి రా, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. వాళ్ళ అన్నయ్య అయినటువంటి అహరోను అప్పటికింకా యాజకుడు అవలా. అహరోన్ని పిలిచి, దేవుడు నన్ను పిలిచాడు, నేను పైకి వెళ్ళొస్తాను, వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి అహరోనికి అప్పగించి, యెహోషువను తీసుకొని కొండ దగ్గరికి వెళ్ళి, నేను పైకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి యెహోషువను అక్కడ విడిచి కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళిన తరువాత దేవుడు మోషే కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ సమయంలో ఊహించకుండా 40 రాత్రింబవళ్ళు అయిపోయినాయి. 40 రాత్రింబవళ్ళు అయిపోయినా మోషేకు భార్య పిల్లలు గుర్తురాల, క్రింద లోక పరిస్థితి గుర్తులా. దేవునితో సావాసం చేస్తూ ఉన్నాడు. లోపల దేవుడు మోషేను తొందర పెట్టాడు. నువ్వు అర్జెంటుగా కిందకెళ్ళు అంటే మోషే వెళ్ళడానికి తడువులాడుతున్నాడు. అప్పుడే ఎందుకు ప్రభువా, ఇంకా కొన్ని రోజులు ఉంటాను కదా అన్నట్లుగా, లేదు నువ్వు త్వరగా కిందకు వెళ్ళు అని చెప్పి మోషేను కిందకు పంపించాడు. కారణం ఏంటి అంటే, అప్పటికి కిందున్న ఇశ్రాయేలీలు విగ్రహారాధన ప్రారంభించారు. ఇశ్రాయేలీల జీవితంలో ఐగుప్తు నుండి విడిపించబడిన తరువాత మొట్టమొదటి విగ్రహారాధన స్థలం ఇది. మోషే వారి మధ్యన లేడు. అహరోను దగ్గరికి వెళ్ళి, నీవు మా ముందు నడవడానికి దేవుణ్ణి చెయ్యి, మోషే అనేవాడు ఏమయ్యాడో తెలీదు కనుక నీవు దేవుణ్ణి చేయమంటే అహరోను భయపడి, మీ బంగారాన్ని ఇవ్వండి అంటే ఐగుప్తు నుండి వాళ్ళు తెచ్చుకున్న బంగారం అంతా కూడా అహరోనుకి ఇస్తే, అహరోను అగ్నిలో వేసి దానిని పోతపోసి ఒక దూడను చేశాడు. ఆ దూడను ముందు పెట్టి, ఇశ్రాయేలు, ఇదిగో మిమ్ములను ఐగుప్తు దేశము నుండి నడిపించిన యెహోవా ఇదే కనుక రేపు పండగ అని ప్రకటించాడు. ఆ పండగలో వాళ్ళు తింటూ త్రాగుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మోషే 40 రోజులు కొండపైన ఉండి 2 పలకలను తీసుకొని క్రిందకొస్తూ ఉన్నాడు. క్రిందకొస్తూ ఉంటే యెహోషువ అన్నాడు, అయ్యా, మన పేటలో ఏదో జయధ్వని వినబడుతుంది, ఏదో గొప్ప కార్యం జరిగింది అంటే, మోషే వివేచన వరము కలిగిన వాడు, అది జయధ్వని కాదు అపజయధ్వని అని కిందకు వచ్చాడు. కిందకొచ్చే సమయానికి ఇశ్రాయేలీలు అందరూ కూడా విగ్రహారాధన చేస్తూ ఎవడిష్టానుసారముగా వాడు తింటూ త్రాగుతూ లేచి డాన్సులు వేయడం మొదలుపెట్టారు. దైవజనుడైన మోషేకు ఇదంతా చూసి వాళ్ళకి కోపం నషాల కంటింది. 2 పలకలు లాగి ఇసురుగొట్టాడు. ఆ 2 పలకలు కూడా పగిలిపోయి నేలలోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఆ పలకలు విసిరు కొట్టాడో ఆ యొక్క శబ్దానికి
ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా అలాగే స్టక్ అయిపోయారు, నిలబడిపోయారు. కేకేశాడు, మీలో ఎవడు యెహోవా పక్షమో వాడు మాత్రమే నా వెనక్కి రండి, మిగతా వాళ్ళందరూ ఎదరుండని అన్నాడు. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో లేవీ గోత్రం మాత్రమే మోషే వాళ్ళని తగ్గించాలరా తమ్మింగ్ వస్తుంది. మోషే వెనకకు లేవీ గోత్రం మాత్రమే వచ్చింది. మిగిలిన 11 గోత్రాలు ఎదరు నిలబడ్డాయి. లేవీలతో ఏమన్నాడంటే, అబ్బాయి కత్తిని చేతబట్టుకోండి, మీరు యువతల నుండి అవతలకి ప్రజల మధ్యకి వెళ్ళండి. కత్తి వేటుకి ఎవడు దొరికితే అక్క చెల్లి అన్న తమ్ముడని చూడొద్దు, నరుక్కుంటూ వెళ్ళిపోండి అన్నాడు. లేవీయులు నిర్దాక్షణముగా ఈ చివరి నుండి ఆ చివరికి చంపుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు చంపబడ్డారో దేవుని కోపం రగులుకోవడం మొదలుపెట్టింది. వెంటనే మోషే వెళ్ళి దేవునికి అడ్డుపడ్డాడు, వీళ్ళను చంపొద్దు, ఒకవేళ వాళ్ళను చంపే లెక్కైతే జీవ గ్రంథములో నుండి ముందు నా పేరు తీసేయి, వాళ్ళు చచ్చిన తర్వాత నేనొక్కడిని ఊరేగేది ఏముంది, వాళ్ళను కనాన్ తీసుకెళ్తానని మాటిచ్చావు కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారని చంపేస్తే రేపేమంటారు, వీళ్ళ దేవుడు చేతగా అరణ్యాన్ని తీసుకెళ్ళి చంపాడు అంటారు కదా, అవమానం వద్దు, జీవగ్రంథమందు నా పేరు తీసేయి అని చెప్పి దేవుడు కట్టబడితే దేవుడు కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఒక మాట చెప్పాడు, నేను మీతో ఇక రాను, మీరు పోండి అని వదిలేశాడు. అప్పుడు మోషే, నువ్వు రానంటే ఎలాగా, నువ్వు రాకపోతే మేము ఎలా వెళ్తాం, శత్రువులు ఎదురుగా ఉన్నారు, నువ్వు తప్పనిసరిగా రావాలని దేవునితో మాట్లాడితే దేవుడు ఒక మాట అన్నాడు, నాకు కోపం ఎక్కువ, నేను మీ మధ్యకు వచ్చాననుకో మీరు చేసే పనులకి ఒక్క దెబ్బకు చంపుతా, మీరు చస్తారు, కనుక నేను రాను అంటే లేదు లేదు నువ్వు రావాలి అని పట్టుబట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పంచేయి, నేను కానీ రావాలి మీతో అని కానీ మీరు కోరుకుంటే మీ చెవులకి ముక్కులకి చేతులకున్న మొత్తం ఆభరణాలన్నీ తీసేయండి, మీలో ఎవడ ఆభరణాలు పెట్టొద్దు, ఆభరణాలు పెడితే నేను మీతో రాను. ఎందుకు, అవి ఐగుప్తు సంబంధమైనవి, మీరు దాసులుగా వెళ్ళారు, వాటిని అడుక్కుని తెచ్చుకున్నారు, ఇప్పుడు అవి మీ ఒంటి మీద ఉన్నాయి, అవి ఉంటే నేను రాను, కనుక ఖచ్చితంగా మీరు ఆభరణాలు తీసేస్తే నేను వస్తానని చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఏడ్చి ఆభరణాలు ఇశ్రాయేలీలు మొట్టమొదటగా అక్కడ తీసేశారు. చూడండి వాక్య గ్రంథాన్ని, నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్ములను సంహరించితేనేమో అని ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్ల నేను, నీవు ఇశ్రాయేలులతో మీరు లోబడనొల్లని ప్రజలు గనుక ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మును నిర్మూలము చేసేతును గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లుగా మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పెను. చాలు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో ఇశ్రాయేలీలు ఆభరణాలు తీసేశారు. దేవుడు ఆభరణాలు తీసేసిన తర్వాత నేను మీతో కూడా రాను అని అంటే మోషే దేవుణ్ణి బ్రతిమలాడాడు. ఎవరిదా ఫోన్ సరైన పెట్టి, దేవుడు మోషేతో పిల్లారా మాట్లాడుతున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, ఇద్దరు సావాసం చేస్తా ఉన్నారు. ప్రత్యక్ష వాళ్ళు పెరిగిపోతున్నారా, ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్ళి ఊరి బయట వేశారు. ఎవరికైనా దేవుడు కావాలి అనుకుంటే ఊరి బయటకు వెళ్ళి మందిరములో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలని చెప్పి మోషే తీసుకెళ్ళి ఆ యొక్క టెంట్ను బయట వేశాడు. అయితే ప్రజలు దేవుణ్ణి చూడడానికి ఊరి బయటకు వెళ్ళేవారు. దేవుడు మాత్రం నేను రాను అని అంటే మోషే అన్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మేము కదలమయ్యా ఎక్కడి నుంచి అని అంటే, ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ
నా కటాక్షం నీ మీద ఉంది, నీ పేరును బట్టి నేను ఎరుగుదును అని మాట్లాడుతుంటే ఇవేమీ వద్దు, నువ్వు మాతో రా అని అడిగాడు దేవుడిని మోషే. అప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నేను రాను, కానీ నా మంచితనమంతా మీకు చూపిస్తా, నా మంచితనమంతా నీకు చూపిస్తా. అంటే దేవుడు మంచివాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు మంచివాడు అనేది అర్థమవుతుంది. దేవుని మంచితనమంతా కూడా మోషేకు చూపిస్తానన్నాడు. అయితే మోషే అంటాడు, నీ మంచితనము కాదు, నీవు ఖచ్చితముగా మాతో రావాలి, నువ్వు ఖచ్చితముగా మాతో రావాలి. గమనించండి, దేవుడు మంచివాడు, అలాగునే ఇశ్రాయేలీలను తోడుకునే వెళ్ళి దేశం మంచి దేశం. ఏ దేశం అది? మంచి దేశం. చూడండి వాక్యాన్ని, సంఖ్యాకాండ 14వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో నేను సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకి తోడయ్యున్నాడు. చాలు. దేవుని యొక్క లేఖనములో దేవుడు వారితో మాట్లాడుతూ, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది మిక్కిలి మంచి దేశం, ఆ మంచి దేశాన్ని మనకిస్తాను అని చెప్పి దేవుడు మాటిచ్చాడు అంటాడు. అనగా దేవుడు మంచివాడు, ఆయన మనకివ్వబోతున్న దేశం మంచి దేశం. అయితే ఇప్పుడు ఆ దేశములోకి వెళ్ళాలి అంటే మంచివాళ్ళు కావాలి. ఎవడమడితే వాడు వెళ్ళడానికి వీలు లేదు. మంచివాళ్ళు మాత్రమే ఆ దేశములోకి వెళ్ళాలి. ఆ దేశాన్ని ఎవరికిస్తాడు దేవుడు అంటే మంచివారికి ఇస్తాడు. అందుకనే యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గూర్చి ఉపమానం చెప్పేటప్పుడు ఉపమానములో ఒక చక్కనటువంటి శ్రేష్టమైన ఉపమానాన్ని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-48 వచనాలు. మరియు పరలోక రాజ్యం సముద్రములో వేయబడి నానా విధములైన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. చాలు. యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానం పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానం. పరలోక రాజ్యాన్ని గూర్చి ఉపమానం. పరలోక రాజ్యం ఎలాగూ ఉంది అంటే, ఒక జాలరి వెళ్ళి సముద్రములో వలవేసి చేపలను పట్టాడు. ఆ చేపలను దరికి లాగిన తరువాత వల దగ్గర కూర్చొని మంచి చేపలను మాత్రమే గంపలో వేసుకొని చెడ్డ వాటిని బయట పారవేశాడు అని చెప్పాడు. మంచి చేపలు అనగా మంచి విశ్వాసులు, మంచి విశ్వాసులు. గంప అనగా పరలోక రాజ్యం, గంప అనగా పరలోక రాజ్యం. అని ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యానికి ఎవరిని తీసుకెళ్తాడు అంటే, ఆయన మంచివాడు కనుక మంచివారిని మాత్రమే ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. అయితే ఎవరు మంచివాళ్ళు భూమి మీద? దేవుని లేఖనములో రాయబడిన మాట ఏంటంటే, అందరూ పనికి మాలిన వారని రాయబడింది. అందరూ అట ఎవరు చెప్పండి? అందరూ కూడా, ఒకరని కాదు, అందరూ కూడా పనికి మాలిన వారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనము నుండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనము నుండి, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చాలు. అందరూ కూడా ఏమయ్యారు అంటే, త్రోవను తప్పి పనికి మాలిన వారయ్యారు. త్రోవను తప్పి
పనికి మాలినవారు. మరి అలాంటప్పుడు మంచివారు ఎవరిక? ఎక్కడి నుంచి వస్తారు మంచివారు? ఒక్కడు కూడా మంచివాడు లేడు. ఎందుకంటే బైబిల్ మాట్లాడుతుంది, భూమి మీద ఉన్న వారిలో ఒక్కడు కూడా యథార్థవంతుడు కానీ ఒకడు కూడా మంచివాడు కానీ కనబడలేదట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనము నుండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనము నుండి, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు మోసపు కోరికను తెలియపరుచుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారై, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా ఉన్నారు. చాలు. మంచివారు ఎలాగున్నారు అంటే ముండ్ల కంచి వలె ఉన్నారట. పైకి వారు మంచివారే, కానీ వారి యొక్క స్వభావం, వారి యొక్క లక్షణం ముండ్ల కంచె వలె ఉంది. అంటే ఇతరులను గాయపరిచేవారిగా, ఇతరులను గాయ పెట్టేవారిగా, ఇతరులకు కీడు చేసేవారిగా మంచివారు అనబడుతున్నవారు కనబడుతున్నారట. అయితే ఎవరు కూడా భూమి మీద మంచివారు లేరు. మరి ఒక వ్యక్తి మంచివాడైతేనే కానీ పరలోక రాజ్యం వెళ్ళే అవకాశము లేదు. ఒక రోజున ఖచ్చితముగా ఈ లోకాన్ని మనం విడవాలి. ఈ లోకాన్ని మనము విడవాలి. విడిచిన తరువాత 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నిత్య అగ్నిగుండము, రెండవది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే వెళ్ళవలసిన స్థలం నిత్య అగ్నిగుండమే. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే ఏ మనిషి అయినా మంచివాడిగా మారాలి. మరి మంచివాడిగా మారాలి అంటే ఒక్కడు కూడా మంచోడు లేడు. అలాంటప్పుడు మంచివాడిగా ఎలా మారతాడు? మంచివాడిగా మారాలి అంటే ఏం జరగాలి? మంచివాడిగా ఒకవేళ మారితే ఆ మనిషికున్న లాభాలేమిటో మనం ధ్యానం చేద్దాం. ఒక మనిషి మంచివాడిగా మారాలి అంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడచిపోనీయకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయను పొంది మంచివాడవని అనిపించుకొందువు. దేవునికి స్తోత్రం. ఒక మనుష్యుడు దేవుని దృష్టిలో కానీ మానవుల దృష్టిలో కానీ మంచోడు అనిపించుకోవాలంటే కంఠాహారం ధరించాలట. ఏం ధరించాలి? కంఠాహారం. సంఘాన్ని వర్ణిస్తూ సంఘమును గురించి మాట మాట్లాడాడు. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఆభరణముల చేత నీ చెక్కెళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. చాలు. నా ప్రియురాలా షూలమ్మితి, నీ యొక్క చెక్కెళ్ళు అంటే నీ చెంపలు ఆభరణముల చేత ఇదిగో చక్కగా కనబడుతున్నాయి. నీ కంఠము మీద ఉన్నటువంటి అనగా నీ మెడ మీద ఉన్న ఆభరణముల చేత నువ్వు వెలుగొందుచున్నావు అని మాట్లాడాడు. అనగా ఈమె చెంపల మీద ఆభరణాలు ఉన్నాయట, మెడలో కూడా ఆభరణాలు ఉన్నాయి. మెడలో ఉన్న ఆభరణముల చేత ఆమె పులారా శోభిల్లుతూ ఉంది. ఆభరణాన్ని చూడగానే ఈమె ఎవరో
అన్నట్టు కనబడుతుంది. అంటే కంఠం ఒక్కటే కాదు, ఆమె చెక్కిళ్ళ మీద కూడా, అనగా ఆమె బుగ్గల మీద కూడా ఆభరణాలు వేలాడుతూ ఉన్నాయి. సంఘమునకు ఆత్మీయ అలంకరణ ఉంది, ఆత్మీయ అలంకరణ ఉంది. సంఘము చెక్కిళ్ళు అనగా సంఘము యొక్క బుగ్గల మీద ఆభరణాలు పులారు చూసి తన ప్రియుడు ఇదిగో నీ చెక్కిళ్ళు ఆభరణముల చేత శోభిల్లుతున్నాయి అని మాట్లాడాడు. సంఘానికి చెంపల మీద ఉండే ఆభరణం ఏమిటి అని అంటే, కన్నీరు కార్చినప్పుడు విశ్వాసి కన్నీరు చెంపల మీదగా కారితే కన్నీరే గొప్ప ఆభరణం. దేవునికి స్తోత్రం. సంఘానికి ఉన్న గొప్ప ఆభరణం ఏంటి అంటే కన్నీటి ప్రార్థనే సంఘానికి ఆభరణం, సంఘానికి అందము తెచ్చేది. ఈరోజు పులారా ఒక విశ్వాసి దేవుని కంటికి అందముగా కనబడాలి అంటే, దేవుడు ఆ విశ్వాసను చూసి తల్లి నువ్వు అందముగా కనబడుతున్నావు అని చెప్పాలి అంటే, ఆ యొక్క స్త్రీ లేక పురుషుడు సంఘ బిడ్డ అయినప్పుడు ఆ వ్యక్తి కార్చిన కన్నీటి ప్రార్థన అతని చెంపల మీద దేవుడు చూచి ఆ చెంపలను బట్టి నీ చెక్కెళ్ళు ఆభరణముల చేత శోభిల్లుతుని అంటాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇదే మాట మాట్లాడాడు. చూడండి వాక్యాన్ని, విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీదగా కారుచున్నది. చాలు, కన్నీరు దాని చెంపల మీదుగా కారుచుంది అనగా సంఘానికి ఉన్న పులార ఆభరణం ఏది అంటే కన్నీటి ప్రార్థనే. కన్నీటి ప్రార్థనే సంఘానికి గొప్ప పులార అందాన్నిచ్చే ఆభరణం. అయితే కంఠానికి కూడా ఆభరణం ఉంది, కంఠానికి కూడా ఆభరణం ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. దయను సత్యమును నువ్వు పానీయక వాటిని కంఠాభూషణముగా ధరించు. కనికరం, కనికరము చూపిన వ్యక్తికి సహాయపడడం ప్రేమించడం, సహాయపడడం కనికరమును ప్రేమించడం అంటే ఒక వ్యక్తిని చూసి కనికర పడడమే కాదు, ఆ వ్యక్తిని ఎడల కనికరపడి సహాయము చేయడం. రాత్రి వేళ అబాసి ఆరాధనకి వెళ్ళాను నేను, జాన్బాబు గారు. మేము వెళితే అంతకుముందు మంగళవారం నాడు ఒక పాప కొరకు ప్రార్థన చేశాం. ఎందుకంటే ఆ పాప ఆరోగ్యం పాడైపోయింది, తన తల్లి ఒంటరిగా ఉంటా ఉంది. ఈ పాపకు వివాహం అయ్యింది, భర్త కూడా వదిలిపెట్టేశాడు. కనుక చాలా క్లిష్ట పరిస్థితుల్లో, మరణపాయ పరిస్థితుల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి కమల మెసేజ్ పెడితే ప్రార్థన చేశాం. అయితే రాత్రి ఆ పాప సాక్ష్యం చెప్పింది. అయ్యా ప్రార్థన చేశారు అందరూ కూడా, ఆ పిల్ల బాగుపడింది, ఆ పిల్ల బాగానే ఉంది, తన భర్త కూడా తను చూడడానికి వచ్చాడు అంటూ. భర్త ఎందుకు వచ్చాడట, ఇది చచ్చిపోద్ది, ఇది చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని వచ్చాడట. పాపం ఆడి కర్మగాలి పిల్ల బతికేసింది. దేవునికి స్తోత్రం. ఆడికి రెండో పెళ్లి లేదు ఇప్పుడు, అవునా కదా. అంటే ఆశ ఆడిది. తీరా ఆ పిల్ల బ్రతికింది. అయితే రాత్రి చెప్పిన మాట ఏంటంటే, ఆ పిల్లకి ఆరోగ్యం బాలనక నేను ఒక 5,000 రూప అనబడుతున్న సిస్టర్ ఒక 5,000 పంపించాము అన్నప్పుడు, ఇక్కడ మంగళవారం ఆదివారం ప్రార్థనలో జ్ఞాపం చేశాను. మంగళవారం ప్రార్థన చేస్తే మన పెద్దక్క ఉంది కదా మేరక్క కూడా కొంత కానుకిచ్చింది ఆ పాపకి ఇవ్వండి. రాత్ర ఆ మీటింగ్లో నేను ఫలానా మేరక్క ఇచ్చిందని కానుకిచ్చి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు మేము కూడా 5,000 పంపించామని. అంటే ఇది ఏంటది, కనికర పడడమే కాదు, ప్రేమించడం, కనికరమును ప్రేమించడం. చాలాసార్లు మనము కనికరం పడతాము కానీ ప్రేమించం. క్రైస్తవులకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటి తెలుసా, దయను మెడకు కంఠాహారముగా ధరించుకోవాలట. దయను చాలాసార్లు మన క్రైస్తవులుగా లోకానికి కనపడతాము కానీ ఎవ్వడు కూడా సహాయం చేయం. ఒకసారి హైదరాబాద్ నుండి నర్సాపురం వస్తూ ఉంటే, నర్సాపురం ట్రైన్లో కైకలూరు కాడికి వచ్చేలకి తెల్లారుతుంటే 2 కాళ్ళు లేకుండా దేకుతూ ఉన్న ఒక వ్యక్తి స్లీపర్ బోగిలోకి ఎక్కాడు. ఎక్కి అడుక్కుంటా వస్తూ ఉంటే ఎవరో తోసిన వాళ్ళు వేస్తూ ఉన్నారు. అయితే ఒక భార్యాభర్తలు, వాళ్ళు క్రైస్తవులు అని ఎలా చెప్పగలం క్రైస్తవులు అంటే, రాత్రి సికింద్రాబాద్లో బండి బయలుదేరిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకుని పండుకున్నారు. ఓహో వీళ్ళు ప్రార్థన చేసుకున్నారంటే వీళ్ళు క్రైస్తవులని మనకు అర్థమైపోయింది. కనుక ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు కదా అనుకున్నాం.
తెల్లారు లేచారు, కైకలూరుకి వచ్చేలకి ముఖం కడుక్కున్నారు ఇద్దరు. ఈ లోపల టీయోడో ఎవడొస్తే భార్య అని అడిగాడు. పాపం ఆయనకి భార్య అంటే ఎంత ప్రేమ. భార్య అని అడిగాడు, టీ తాగుతావా అన్నాడు. తాగుతాను అంది, ఇప్పించాడు. ఆకివిడి దగ్గరికి వస్తుంటే ఈ లోపల ఇడ్లీ సమోసా వచ్చినాయి. ఇడ్లీ తింటావా అన్నాడు. తింటానంది, ఇప్పించాడు. పాపం మీరు అనుకుంటున్నారు నా మొగుడు ఉన్నాడు ఎందుకు వచ్చింది, ఎదవాడు ఏం చేసి పెట్ట, ఇప్పుడు నన్నేం అడగల కదా. ఏమని అడగడానికి ఎప్పుడైనా ఆడు నువ్వు సరిగ్గా చూసేగా, ఆడు నువ్వు సరిగ్గా చూస్తే ఆడు నిన్ను అడుగుతాడు, అవునా కదా. ఆడిని చూడగానే నీ మొఖం సింహం ఆడద్ది, ఆడేం చేస్తాడా, దీని కూడా మనకు అనవసరం అనుకుంటాడు, అవునా కదా. భార్య లోబడి ఉండాలట. ఎలా ఉండాలి? లోబడితే భర్త ప్రేమిస్తాడు. ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు అనేది చాలా అవసరం. ఇడ్లీ తింది, సమోసాలోడు వచ్చాడు. మళ్ళీ సమోసాలు తింటావా అంటే తింటానంది. ఆ అమ్మ ఏది వద్దంటలా, పాప తింటానంది, ఇప్పించాడు. కూర్చుని ఊసలాడుతున్నారు. బండి ఆకు నుంచి బయలుదేరింది. ఈ లోపల కరెక్ట్గా ఈ అడుక్కుంటున్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళు క్రైస్తవులు కదా, మరి వీళ్ళన్నీ కూడా చేసుకున్నారు కదా. ఉంటే ₹1 వేయాలి, లేదంటే చిల్లర లేదు బాబు అంటే పోతుంది, అవునా కదా. అతన్ని చూడగానే వీళ్ళిద్దరూ కూడా చిరాకు పడ్డారు. పొద్దున్నే బయలుదేరేస్తారు అడుక్కోవడానికి, ఇలాంటి వాళ్ళ కంపార్ట్మెంట్లోకి ఎవరు రానిచ్చాడు అని చిరాకు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు సంతకాడు చేసుకున్న ప్రార్థనకి ఉపయోగం ఉందంటారా? ఏమండి, వాళ్ళు క్రైస్తవులు అన్న పేరుకి ఏమైనా ఉపయోగం ఉందా? బీదలను కనికరిస్తే దేవుడు పులార గణపరచబడతాడని లేఖనం మర్చారుగా. బీదకు పులార సహాయం చేస్తే దేవుని కప్పించువాడు అన్న మాట మర్చారుగా. బీదను ఎక్కిరిస్తే సృష్టికర్త నిందించువాడు అన్న మాటను మర్చారుగా. ఇన్ని వాక్యాలు మర్చిపోయి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఎవడికి ప్రయోజనం, ఎవడికి ఉపయోగం? దయ లేకపోతే ఏంటి, క్రైస్తవ జీవితములో దయ అనబడుతున్న ఆభరణము లేకపోతే నీ జీవితం నిష్ప్రయోజనం. మనకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే మనకు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. గుడ్, మంచిగా ఖర్చు పెట్టుకోవాలి. కానీ నీ ఎదుట ఎవరైనా భిక్షాం దేహి అని అడిగినప్పుడు సహాయము చేసే గుణం ఉండాలి ఖచ్చితంగా. నీకున్న దానిలోనే నువ్వు పులార సహాయపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే దయను సత్యమును కంఠాభూషణముగా నువ్వు ధరిస్తే దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచివాడవు అనిపించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి మంచివాడు అనిపించుకోవాలి అంటే వీటిని ఆభరణాలుగా ధరించాలి. ఈ మధ్యన యూట్యూబ్లు, ఫేస్బుక్లు వచ్చిన తర్వాత చాలామంది ధర్మం చేసే వాటిని కూడా వాళ్ళు వీడియోలు తీసి మేము ఎంత చేసాం అంత చేసామని చెప్పుకుంటున్నారు. అది వాక్యానుసారం కాదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది కుడి చేత్తో చేసిన ధర్మం ఎడమ చేతికి తెలియకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. గుడిలో చాలామంది కానుకిస్తారు, కానుకను చదువుతారు. కొన్ని సంఘాల్లో చదువుతారు, కొన్ని సంఘాల్లో చదవరు. చదవడం అనేది ఒక రకంగా అది మేలే, చదవకపోతే కూడా దేవునికి మహిమే. ధర్మం వేరు, కానుక వేరు, రెండిటికి తేడా తెలవాలి. చాలామందికి వాక్యం తేడా తెలవక ధర్మం చేస్తే తెలవకూడదు అన్నాడు, గుళ్ళో చదువుతున్నారు ఏంటంటారు. కానుక వేరు. గుడి బయట ఇచ్చేదాన్ని ధర్మం అంటారు, గుడిలో ఇచ్చేదాన్ని కానుక అంటారు. రెండిటికి తేడా ఉంది. కానుక చదవచ్చు, తప్పేమి లేదు. చదవకూడదు, కొంత ముప్పు ఉంది. అది సేవకుడి వివేచన మీద ఆధారపడి ఉంటుంది. చదవచ్చు అని ఏ లేఖనం బట్టి చెప్పను నేను. విధవరాలు 2 కాసులేస్తే యేసు ప్రభువే వెలుగెత్తి చెప్పాడు, ఈమె 2 కాసులేసింది, అందరికన్నా ఎక్కువ ఇచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పొచ్చు కానుక కదా. అయితే కొన్నిసార్లు చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది పాపం వాళ్ళు కూడబెట్టుకున్న వాళ్ళు ఏదో దేవుని యొక్క సేవకు ఇవ్వాలని చెప్పేసి ఎవరికి తెలియకోకుండా కానుకిస్తారు. ఈ సేవకుడు ఉపలాటంగా ఆమె ఇచ్చింది కదా అని చెప్పి గట్టిగా చదివాడు అనుకో, వాళ్ళ ఆయన ఎవరో విన్నారనుకో, తాట ఊడిపోద్ది ఆమెకి, అవునా కదా. ఇంటికాడ నేను అడిగితే ₹1 లేదన్నో దోసి పెడతాం పాస్టర్కి అంటాడు, అవునా కదా. కనుక చదివితే ఒక ముప్పు ఉంది, చదవకపోతే పాస్టర్ గారికి నష్టం ఉంది. ఏంటి చెప్పనా, కొంతమంది ఉంటారు అడవుడి బ్యాచ్, ఎవరైనా ₹10 ఇచ్చారని చదివితే వీళ్ళకి అప్పుడు అర్ధ శాఖ, అది 10 ఇచ్చిందా, నేను 20 ఇవ్వాలా అని అప్పుడు ఉడికొస్తుంది అనమాట. ఇది ఉడికిపోతే బ్యాచ్, అప్పుడు పాస్టర్ గారికి కలిసి వస్తుంది. దేవునికి స్తోత్రం, అవునా కదా. చదివితే నష్టం ఉంది, చదవకపోతే కూడా నష్టం ఉంది. అందుకే దైవజనుడు చదవచ్చా చదవకూడదా అని వివేచించి
ఆ మనిషిని అడిగి దాన్ని వెల్లడి చేయడం మంచిది. దాన్ని వెల్లడి చేయడం అనేది మంచిది. కనుక దేవుని లేఖన ప్రకారం ధర్మము వేరు, కానుక వేరు. ధర్మము వేరు, కానుక వేరు. దేవుని మందిరములో మనం వేసేది కానుక, అది దేవుని పరిచర్య కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఎవరైనా నిన్ను భిక్ష అడిగితే వాళ్ళకి ఇచ్చేది ధర్మం. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను. చాలా కాలం క్రితం నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళొచ్చాను. నేను ఎప్పుడు ఇంటికాడ లేను. నేను మనంతా యాకోబు గారి జీవితం. యాకోబు అంటాడు ఫరోతో, నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువే కానీ ఊళ్ళం తిరిగింది ఎక్కువ అంటాడు. నా పరిస్థితి అదే. పెళ్ళి ఉదయం 10 గంటలకు అయింది, మధ్యాహ్నం 12 గంటలకు మీటింగ్కి వెళ్ళి 10 రోజులు రాలా నేను. మా ఆవిడ మంచం పట్టింది 10 రోజులకి. పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదని చెప్పి. ఉదయం 10 గంటలకు పెళ్ళి అయింది, మధ్యాహ్నం 12 గంటలకు మీటింగ్కి వెళ్ళి ఎవడని వెళ్తాడా? దమ్మున్నోడు ఎవడని రండి వెళ్దాం మీటింగ్కి. అలాగ మీలో దేవుని సేవకి అప్పటికే సమర్పణ కలిగి ఉన్నాను నేను. కొత్త మంటలో ఉన్నాను నేను. భీమవరం నుండి తెనాలి వెళ్ళినప్పుడు అక్కడి నుండి అటు ఇంకొక ఊర్లు వెళ్ళా, రాలా. అంటే దేవుని పరిచర్య అంటే ఎంత పిచ్చో ఆ మాట చెబుతున్నాను నేను. అందుకే ఊళ్ళం తిరిగేది ఎక్కువ నేను సేవకి. 8 గంటలకు వచ్చాను నేను ఇంటికాడ. ఫ్రెష్ అయి కూర్చున్నానప్పుడే మళ్ళీ వేరే మీటింగ్కి వెళ్ళాలి. ఈ లోపల ఒక ఆయన బ్రాహ్మణ ఆయన నాకు బాగా గుర్తు. ఆయన సాయిబాబా ఫోటో వేసుకున్నాడు ఈ పక్కన, వెనక యేసుబాబు ఫోటో ఉంది ఒకే దానికి. అంటే వీళ్ళది క్రైస్తవ ఇల్లు అనగానే యేసుబాబు ఫోటో తిప్పుతాడు, వీళ్ళ హిందూ ఇల్లు అనగానే సాయిబాబా ఫోటో తిప్పేవాడు. ఆయన బ్రాహ్మణ ఆయన మా ఇంటికి వచ్చే సమయానికి మర్చిపోయినట్టున్నాడు ఫోటో తిప్పుకోవడం. సాయిబాబా ఫోటోతోనే వచ్చాడు. గబుక్కుని మా పాస్టర్ గారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మీకేమో అంద కానుక. ఆయన పెద్ద, ఆయన బాగా పెద్ద వయసు. అలా కాదమ్మా, ఎవరు నమ్ముకుంటే ఏమైంది, నేను భిక్షం అడిగాను కదా, నేను పైగా బ్రాహ్మణుణ్ణి, నాకు వెయ్యమ్మా అంటే మేమేయం అని వెళ్ళిపోయింది వంట రూమ్లోకి. నేను ఎవరితో మాట్లాడుతుందేమని చూస్తే ఆయన నిలబడ్డాడు. అయ్యా భిక్షం అడిగానండి అంటే సరే అని చెప్పి నేను గబగబా నా దగ్గర ఏదో కానుకుంటే ఇచ్చి పంపించాను. నేను ఇచ్చి పంపిస్తే ఆయన వెళ్ళిపోతా మా గుమ్మం దాటిన ఫోటో తిప్పేశాడు. నాకు అర్థమైంది, ఓహో ఈయన దగ్గర 2 ఫోటోలు ఉన్నాయని. ఎందుకంటే మా పక్కన వాళ్ళు క్రైస్తవులు. అలాగే 2 ఫోటోలు నేను చెప్పాను, ఫోటో తిప్పేశాడు. అప్పుడు నేను పిలిచి చెప్పాను, నేను వచ్చిన ఆయన భిక్షం అడిగినప్పుడు మెడలో ఉన్న ఫోటో చూడొద్దు. అతడు ధర్మం అడిగాడు, అతడు ఎవరో మనకు అనవసరం, ధర్మం ఇవ్వాలి అంతే. అతను ఫోటో చూసి నువ్వు వేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నీ ముందుకు వచ్చినప్పుడు యేసుప్రభు ఫోటో పెట్టి ఎలాగని తిప్పేసి ఉంటే ఏం చేసేదానివి, ఇచ్చేదానివిగా. ధర్మం వేసేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని అడగకూడదు. నేను ఇప్పటికి కూడా చాలామందికి రహస్యంగా కొంత కానుక పంపిస్తాను. చాలామందికి ఇప్పుడు కూడా 2009 నుంచి ప్రారంభించాను. నీ వంతు నీవు సహాయం చేయమని మినిస్ట్రీ ప్రారంభించాను నేను. భీమవరములో హెచ్చరాస్ అంటే నపుంసకులుగా షాపులమట అడుక్కున్నటువంటి వారిని పోగు చేసి ప్రతి నెల మీటింగ్ పెట్టి 50 మందికి ప్రతి నెల 150 రూపాయలు ఇచ్చేవాడిని అప్పట్లో. ఎందుకంటే 300 ఇచ్చేవాడిని. ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి కొరకు కొంత ఉపయోగపడద్దని. ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళని 32 మందిని పోగు చేసి ప్రతి నెల 150 ఇచ్చేవాడిని. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ మందిస్తుంది, అది ఏలూరు వెళ్ళి తెచ్చుకోవాలి కనుక ఛార్జీలకు ఇచ్చేవాడిని. ఇలాగున సహాయం చేస్తూ వచ్చాను. ఒక రోజున ఆరాధనకి భీమవరం నుండి కొవ్వూరు వెళ్తున్నాను నేను. నిడదవోలులో ట్రైన్ మారాలి. నిడదవోలులో ట్రైన్ దిగాను నేను. 3rd ప్లాట్ఫారం నుంచి 1st ప్లాట్ఫారం రావాలి. ఒక ఆయన కాళ్ళు చేతులు లేవు, కుర్చీలో పెట్టుకుని నడిపిస్తున్నాడు ఒక ఆయన్ని. నేను ఆయన చూసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. నేను అంతర్వేది వెళ్తున్నామండి అన్నా. ఎందుకు అన్నా? అంతర్వేదిలో తిరణాలు జరుగుతుంది కదండి, అక్కడ భిక్షాటన చేస్తామండి అన్నాడు. ఎలా భిక్షాటన చేస్తామంటే ఈయన కూర్చోబెట్టి నేను అడుగుతానండి, ఆ డబ్బులు మేము పంచుకుంటామన్నాడు. అసలు మీరు ఎవరు అని అడిగాను నేను. ఆయన తిరుపతి అయింది. కూర్చున్న కాళ్ళు చేతులైన ఆయన ఒక బ్రాహ్మణ ఆయన. తిరుపతి అయింది. నేను గుళ్ళో చిన్న గుళ్ళో పూజారనండి, కానీ ఎక్కడ తిరణాలు జరిగినా ఇలా వెళ్ళి మేము కాస్త భిక్షాటన చేస్తామండి, మాకే ఆధారం లేదన్నారు. అడ్రస్ తీసుకుని ప్రతీ నెల పోస్టల్లో పంపించేవాడిని డబ్బులు నేను ప్రతీ నెల. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ధర్మము చేసేటప్పుడు కులం చూడొద్దు, మతం చూడొద్దు, మనిషిని మాత్రమే చూడాలంతే. ఆ మనిషి ధర్మం అడిగాడు అంటే అతడు బీదవాడు గనుకని అడిగాడు. బీదవానికి ధర్మము చేయడం, యెహోవాని ఘనపరచడం. దేవునికి స్తోత్రం. జక్కయ్య
ఆస్తిలో సగమిస్తానన్నాడు. జక్కయ్య ఆస్తిలో సగమిస్తానన్నాడు పులారా. ఎందుకో తెలుసా? దేవునిని ఘనపరచడానికి అతడు ఇష్టపడ్డాడు. ఈ రోజున దయ లేకోకుండా మనం పులర కఠిన హృదయంతో బ్రతుకుతూ మన స్వార్థంతో మనమే తింటాం, మనమే చేస్తాం, మనమే చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ ఈ రోజున ఇతరులకు ఎవరికి కూడా సహాయం చేసే గుణం మనకి లేకపోతే మనం మంచివారిగా మారలేం. మంచివారిగా మారకపోతే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశము లేదు. కనుక బైబిల్ చెబుతుంది, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నువ్వు మంచివాడవి అనిపించుకోవాలి అంటే దయను సత్యమును కంఠాభూషణముగా ధరించు, కంఠాభూషణముగా ధరించు. అయితే మంచివారి కొరకు దేవుడు ఏం మేలు చేస్తాడు? మంచివారి కొరకు దేవుడు దాచిన గొప్ప ఆశీర్వాదం ఏంటో చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. యాలయనగా దైవ దృష్టికి, చూడండి, మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో మంచివాడిగా ఎవడైనా ఉంటే వాడికి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? జ్ఞానమిస్తాడు. ఏమిస్తాడట? జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనది. జ్ఞానం ఎందుకండి? మనకేదో డబ్బులు ఇస్తే ఉపయోగం అనుకుంటున్నామా? బైబిల్ గ్రంథం చలవిస్తూ ఉంది, మనుషులు జ్ఞానము లేకయే పాతాళానికి వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మనుషులు ఈ రోజున పాతాళానికి వెళ్ళిపోవడం గల కారణం తెలుసా? జ్ఞానము లేకే. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 5, 13, 14 వచనాలు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచి ఉన్నది. చాలు. పాతాళమట గొప్ప ఆశ పెట్టుకొని వీళ్ళందరూ నాలోనికి వస్తారు, వీళ్ళందరినీ నేను మృంగుతానని అపరిమితముగా నోరు తెరిచిందట. అపరిమితముగా నోరు తెరిచింది. ఎవరిని మింగడానికి? జ్ఞానము లేనివారు. జ్ఞానము లేనివారు. అయితే దేవుడు ఎవరికి జ్ఞానం ఇస్తా ఉన్నాడు అని అంటే వాక్యం బోధిస్తుంది, దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవాడు. దైవ దృష్టికి మంచివాడిగా ఉన్నవాడు. ఎవడైతే దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటాడో వాడికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని బట్టి వాడు పాతాళాన్ని తప్పించుకుంటాడు. జ్ఞానాన్ని బట్టి పాతాళాన్ని తప్పించుకుంటాడు. రెండవది తెలివినిస్తాడు. తెలివిని ఇస్తాడు. తెలివి అనేది పులారా లోకములో బ్రతకడానికి చాలా అవసరం. లోకములో బ్రతకడానికి చాలా అవసరం. తెలివి అనేది లేకపోతే ఇవన్నీ కూడా మనుషులు కనిపెట్టేవారు కాదు. తెలివి లేకపోతే పులారా మనము ఏం తింటున్నామో అది మనకు అర్థం కాదు, ఏం కట్టుకుంటున్నామో తెలియదు, ఏం బ్రతుకుతున్నామో తెలియదు. తెలివి వలనే ఇవన్నీ కూడా మనుషులకు అర్థమవుతున్నాయి, మనుషులకి అర్థమవుతున్నాయి. కనుక మానవునికి తెలివి అనేది చాలా అవసరం. తెలివి అనేది అవసరం. మూడవది ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆనందాన్ని ఇస్తున్నాడు. మనుషుడు ధనము పెట్టి కొనుక్కోలేనిది ఆనందం. ధనం పెట్టి కొనుక్కోలేనిది ఆనందం. ఆనందం అనేది పునర్ దేవుడు ఇస్తే తప్ప ఎంత ధనము పెట్టినా ఆనందం అనేది దొరకదు. అయితే దైవ దృష్టికి మంచివారుగా ఉంటే ఎవరైనా సరే దేవుని లేఖనం మాట్లాడుతుంది, దేవుడు వారికి జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడు. అంతేకాదు దేవునికి ఇష్టుడైన వానికట ధనాన్ని ఇవ్వడానికి పోగు చేసే పని పాపాత్ములకి ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడు? చదవండి అదే వచనాన్ని. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. అయితే దైవ దృష్టికి ఇష్టులైన వారికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు నిర్ణయించెను. చాలు. దేవుని దృష్టికి
ఇష్టడుగా బ్రతికే వానికి దేవుడట ఏమండి ఆ యొక్క సమృద్ధిని ఇవ్వాలని చెప్పి పాపాత్ములకు నిర్ణయించాడట. మీ అందరిని ఒక మాట అడుగుతా, మీరు పాపాత్ములు పుణ్యాత్ములు మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు మీ కూతుళ్ళకి పెళ్లి చేసినప్పుడు అల్లుళ్ళకి దోసి పెడుతున్నారుగా, పెడుతున్నారు లేదా చెప్పాలి. మీరు పెడుతున్నారా అంటే ఇప్పుడు ఆడు దేవుని దృష్టికి మంచోడు, నువ్వు పోగు చేసి ఇస్తున్న వాడికి, అవునా? పోగు చేసేకి ఇచ్చేది మనం. భర్త కూడా తెలియకుండా పెడతా ఉంటావు అల్లుడికి, ఏదో కూతురుని చూస్తాడని, అవునా కదా? చాలామంది ఏమండి పోగు చేసి పాపం పోగు చేసి అల్లుడికి ఇస్తా ఉన్నారు, వాడు చక్కగా అనుభవిస్తూ ఉన్నాడు. చాలా కుటుంబాలలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితి ఇదే. పిల్లల మీద ప్రేమ ఉండాలి, తప్పేం కాదు, కానీ ఆ పిల్లల విషయంలో కూడా ఆలోచన ఉండాలి. అంతే తప్ప మన ఇష్టానుసారముగా మనం చేసుకుంటా పోతే రేపొద్దున మన కుటుంబాలు పాడవుతాయి. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న కుటుంబాలలో వివాహాలు చేసిన తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆడపిల్లల జీవితాలు 100కి 75% విడాకులైపోయి పుట్టింట్లోనే ఉన్నారు. ఎవరు కారణం దానికి? వాళ్ళ జీవితాలు పాడైపోవడం కారణం ఎవరు? మనం కాదు. వెనక ముందు చూడుకోకుండా కోయిట్లో నువ్వేదో పెద్ద కలెక్టర్ ఉద్యోగం ఉద్ధరిస్తున్నావు అని చెప్పేసి అల్లుడికి దోసి పెట్టడం నేర్చుకున్నావు. ఆడు శుభ్రంగా నువ్వు చేయని తింటూ ఏ పని లేకుండా ఊరి మీద అట్టగాడిదలు తిరుగుతూ ఉన్నాడు. రూపాయి అయిపోతే పనికి వెళ్ళడగా కూతురుని సాధిస్తాడు మీ అమ్మనాడు. కానీ ఇక్కడేమో పాపం నీ కూతురు మీద వల్లబాలని ప్రేమ. ఎందుకంటే కొడుకు సత్తే, నువ్వు సత్తే నీ మీద బడి ఆడవాడు, కూతురే బడి ఏడుస్తుంది. అది నీ బాధ, అవునా కాదా? కానీ చివరాకారి కల్లుడు ఏమైపోతాడన్న సంగతి అనవసరం మనకి. కూతురు లైఫ్ ఏమైపోతుంది మనకు అనవసరం. వాళ్ళకి పెడతా ఉన్నాం. చివరాకరికి నువ్వు పంపించినంత కాలం బాగుంటుంది, తర్వాత నీ కర్మేక దేవుడికి ఎరుక. దేవుని పిల్లలుగా దేవునికి ఇష్టడుగా ఉన్నవాడికి ఇవ్వడానికి పోగు చేసే పనిని దేవుడు పాపాత్ములకు నిర్ణయించాడు. అయితే మనం పులారా దేవునికి మంచివారముగా ఉంటే, దేవుని దృష్టికి మంచివారముగా ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. 125వ కీర్తన చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 125వ కీర్తన 4వ చరణం. యెహోవా మంచివారికి చాలు. ఎవరికి మేలు చేయాలట? మంచివారికి మేలు చేయము. ఎందుకయ్యా? వారు మంచివాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కనుక ప్రభువా ఇదిగో నాయన తప్పనిసరిగా వాళ్ళకి మేలు చేయి, వాళ్ళకి నాయన కీడు చేయొద్దు అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మంచివాడు. అందుకే మోషే అంటాడు, మోషే నా మంచితనం అంతా కూడా నీకు చూపిస్తానయ్యా, నా మంచితనం అంతా చూడు, కానీ నీతో మాత్రం నేను రాను. కారణం ఏంటి? మీరు లోబడనొల్లని ప్రజలు. నేను మీతో వస్తే నాకు వచ్చిన కోపాన్ని బట్టి మిమ్మల్ని చంపేస్తానేమో, మీరు నా దాటికి తట్టుకోలేరు, కనుక నా మంచితనం ఏంటో ఒకసారి చూడు అని చెప్పి మంచితనాన్ని చూపిస్తూ ఉన్నాడు. మంచి దేశానికి తీసుకెళ్ళడానికి నడిపిస్తున్నాడు. అయితే ప్రజలు మంచివారిగా మారాలి. ఈరోజు పులారా మంచివారిగా మారాలి అంటే వాక్యమును దయను కంఠాభూషణముగా ధరించాలి. మంచివాడు చేసే పనేమిటి? ఆఖరిగా మాట చెప్పి ముగిస్తాను. ఒక మంచివాడు ఏం చేస్తాడో చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. చాలు. ఒక మంచోడు ఎవడైనా ఉంటే వాడి స్వార్థముగా వాడు బ్రతకోకుండా పిల్లలు కూడా ఆస్తికర్తలయ్యేటట్లుగా వాళ్ళను చేస్తాడట. దేవునికి స్తోత్రం. గల్ఫ్ దేశాల్లో కష్టపడతా ఉన్నారు, శ్రమ పడతా ఉన్నారు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే మీ పిల్లలు మీ ఆస్తులను అనుభవించేటట్లుగా మీరు మంచివారిగా ఉన్నారా? చాలామంది కష్టార్జితం చిల్లి సంచిలో వేసి నాణివలు ఇక్కడే నాశనం అయిపోతూ ఉంది. చాలామంది కష్టార్జితం ప్రియులారా
చాలామంది కష్టార్జితం ఇక్కడే వ్యర్థమైపోతూ ఉంది. చాలామంది కష్టార్జితం శాపముగా మారిపోతుంది. కష్టపడి ఎంతో ప్రయాసపడి చివరికి ఇక్కడ నుండి ఇక్కడ ముగించుకొని జీవితాన్ని ఇక్కడి నుంచి ఇప్పుడు ఇండియాకి వెళితే ఇండియాలో ఇప్పుడు తినడానికి కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉండగా పిల్లల్ని ఏ పనికి వెళ్ళనీయకుండా సమర్పోతులుగా చేసి ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తే చివరాఖరికి ఈమె ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనం పెట్టుకోకుండా రోడ్డు మీద పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఎంతోమంది జీవితాల్లో ఆస్తికర్తలుగా చేయవలసినటువంటి వారు ఈ రోజున పిల్లలని రోడ్డు మీకు ఇచ్చేవారిగా, తల్లుల్ని రోడ్డు మీకు ఇచ్చేవారిగా, చివరాఖరికి ఎంతో కష్టాలు అనుభవించేవారిగా మారిపోతున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని యొక్క దృష్టిలో మంచి వారముగా మనం కనపట్టల్లా. నేను ఒక ఆయన్ని గురించి మాట్లాడడానికి వెళితే నాతో ఒక ఆయన చెప్పాడు, ఆయన చాలా మంచోడండి, ఆయనంత మంచోడు ఎవరు లేరండి అన్నాడు. నేను ఆయనతో మాట్లాడడానికి వచ్చాను అన్నాను. నేను చాలా మంచోడండి అన్నారు. ఈ లోపల ఆయనకున్నటువంటి పనోడు వచ్చి, అయ్యగారు ఇక్కడ లేడండి, ఆయన వేరే స్థలంలో ఉన్నాడండి అని చెప్పారు. వేరే స్థలంలో ఉన్నాడా అంటే అవునండి, ఆయనకి చిన్నిల్లు ఉంది, అక్కడ ఉన్నాడని చెప్పారు. నేను వెంటనే ఆయనతో మాట్లాడుకోకుండా సర్లే నేను వచ్చానని చెప్పొద్దు వెళ్ళిపోతాను అన్నాను. నేను ఈయన అన్నాడు, అదేంటి మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు, ఆయన చాలా మంచోడు, మీరు మాట్లాడన్నారు. నేను చెప్పా మంచోడు కాదు అన్నాను. నేను మంచోడు కాదు వాడు అన్న. అదేంటి మా ఊరిలో ఎన్ని గొప్ప కార్యాలు చేశా, నువ్వు చెత్త కౌరులు చెప్పక నాకు అన్నాను. అదేంటయ్యా మంచోడు కాదంటే, మంచోడు కాదు ఎలా చెబుతావు, చాలా మంచోడు, ఎవరినైనా అడుగు మా ఊరిలో. నేను చెప్పా ఊరందరూ చెప్పొచ్చు మంచోడు అని, నా దేవుడు చెప్పాల మంచోడు కాదాడు, నా దేవుడు చెప్పాల మంచోడని. ఎలా చెప్పగలవంటే బైబిల్లో చెప్పిన ఒక చక్కని మాట చెప్తాను మీకు. ఎవడైనా దేవుని దృష్టిలో మంచోడు అయితే ఉరుల లాంటి స్త్రీ చేతిలో చిక్కడట. ఏ స్త్రీ చేతిలో చెప్పాలా? స్త్రీ బంధకాలలో ఒకడు చిక్కాడు అని అంటే వాణ్ణి ఆ అమ్మాయి పూర్తిగా కంట్రోల్ చేసుకుంటుంది అంటే ఈడు మంచోడు కాదు అని అర్థం. మొగోళ్ళారా, మీకు అర్థమైందా? మీరు దేని చేతిలోనైనా చిక్కితే అది మిమ్మల్ని శుభ్రంగా నాకేత్తా ఉంటే నువ్వు దేవుని దృష్టికి మంచోడు కాదు. నేను చెబుతున్నాగా, కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు పాపం వీళ్ళకి పెడతారు ప్రేమ చేత. కొంతమంది స్త్రీలు ఉంటారు, వీళ్ళని శుభ్రంగా ఎముకల వరకు మూలుగుల వరకు పీల్చేస్తారు. ఈడికి మూలుగుల వరకు పీల్చేసినా వీడికి బుద్ధి రాదు, క్షవరం అయిపోయిన వివరం రాదు వీడికి. చివరాఖరి కొంపకెళ్ళిన తర్వాత భార్య పట్టించుకోదు, కొడుకులు పట్టించుకోరు. భీమవరంలో జరిగిన సంగతి చెబుతా ఒకటి మీకు. నేను రెఫరెన్స్ చూపిస్తా, కంగారు పడద్దు, రెఫరెన్స్ చూపిస్తా. బైబిల్లో ఆధారాలు లేకుండా ఏం చెప్పను నేను. భీమవరంలో పెద్ద కొంట ఆయన షావుకారు గారు చచ్చిపోయాడు. వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఎవరూ ఏడవట్ల ఇంట్లో. ఏంట్రా ఆడు చచ్చిపోతే ఎవడో ఏడవట్లేదు, ఆడు పెద్ద షావుకారు కదా అని చెప్పి ఈ అన్నయ్య కంగారు పడుతుంటే భార్య నేను ఎందుకు ఎడుతాను, నాకు ఇచ్చేది ఆస్తేమని చెప్పి ఆ అమ్మాయి కూర్చుంది. పిల్లలు మేమెందుకు ఎడుతాం, మాకేం పెట్టాడు మా బాబు అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. గబగబా సెంటర్కి వచ్చేప్పుడు రిక్షాలు ఉండే, 10 మంది రిక్షా వాళ్ళని పోగు చేసి, ఒరే మా తమ్ముడు చచ్చిపోయాడు, ఆడిని కాల్చే వరకే మీరు కాస్త బంధువులాగా ఏడవండరా, మనిషి క్వార్టర్ ఇస్తా, 50 రూపాయలు ఇస్తానని తీసుకెళ్ళాడు. వీళ్ళు క్వార్టర్ కోసం 50 రూపాయల కోసం తెగేడిచారు పాపం బంధువుల్లాగా. బైబిల్ చెప్పిన మాట ఏం తెలుసా? రేపు రాబోయే దినాలలో మీ పరిస్థితులు కూడా ఎలాగా మారతాయి. ఉద్యోగాలు చాలామందికి ఉండవు. ఇప్పుడు ఉద్యోగాల మీద మనం బ్రతుకుతూ మనకి జలసాలు అలవాటైపోయినాయి కనుక ఇవన్నీ పోయిన తర్వాత ఏడుపు మిగులుద్ది. మనకి ఏం మిగులుద్ది? ఏడుపు మిగులుద్ది. ఏడవడం ప్రారంభిస్తే ఇప్పుడు మార్కెట్ అంతా బిజినెస్ కదా. ఎవడో కొంచెం తెలుగల్లోడు మాలాంటి ప్రసాద్ ఒకడు ఉంటాడు కదా, ఆ ప్రసాద్ వీళ్ళ మీద బిజినెస్ చేస్తే బాగుంటుందని ఏడ్చేవాళ్ళు దొరికే షాప్ పెడతాడు. ఎందుకంటే మనుషులు చచ్చిపోతే ఏడవరు జనం,
ఎందుకు ఏడవరో చెబుతాను నేను కారణం. ఏడవరు మనుషులు చచ్చిపోతే, కనుక ఇప్పుడు ఏడ్చేటట్లుగా కాసేపు సమాధి అయ్యే వరకు కనపడాలి గనక ఏడ్చేవాళ్ళు దొరికే షాప్ పెడతారు. ఇప్పుడు మా ఇంట్లో ఎవడని చచ్చిపోతే మాకు ఏడుపు రాదు గనక గబగబా వెళ్ళి ఆ ఏడ్చే వాళ్ళ షాపుల్లో ప్రసాద, నలుగురు ఏడ్చేవాళ్ళు కావాలంటే ప్రసాద్ బుక్లెట్ వేసి చూసుకో, దానిలో గావురు మన ఏడితే గంటకెంత, ఎక్కెక్కి ఏడితే గంటకెంత, మూలిగితే గంటకెంత అని బుక్లెట్ ఇస్తాడు. ఆ బుక్ చూసుకొని నలుగురు కావాలి అంటే నలుగురు పంపిస్తే వాళ్ళ ఇంటికి వచ్చి బంధువుల్లాగా సమాధి అయ్యే వరకు ఏడ్చెళ్తారు. వీళ్ళెవరో తెలుసా? ఇంతకుముందు కూలి పనికి వెళ్ళినోళ్ళు, కూలి లేదు, పనులు ఆగిపోయినాయి, ఏడుతున్నారు. ఈ ఏడుపుని వ్యాపారంగా మార్చేశాడు. రాబోయే దినాల్లో కూలికి ఏడ్చేవాళ్ళు దొరుకుతారు. చదువాక్య గ్రంథాన్ని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువకు యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోవుచూ ఉన్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగరార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు, అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు, రోదనము చేయ చూడండి నేర్పు గల వారిని అంగలార్చుటకు. చాలు. ఎవరిని పిలుస్తారట? ఏడవడంలో కూడా ట్రైనింగ్ అని వాళ్ళు పిలుస్తారట. అందరం పిలవరు. ఏడవడంలో కూడా ట్రైనింగ్ కావాలా. అందుకే దేవుడు చెప్పాడు, రోదనము చేయు స్త్రీలను కనుగొనండి. ఏడ్చేవాళ్ళు కావాలా. ఎవరు కావాలా? ఈ క్వాంటాయన బజార్కి వెళ్ళి రిక్షాలను పోగు చేస్తే వాళ్ళు వచ్చి 10 మంది సాయంకాలం వరకు ఏడ్చారు. ఇంతకీ ఎందుకు ఏడవలేదురా అంటే, పెద్ద భార్య నాకేమిచ్చాడాడు, అన్ని చిన్నదానికి ఇచ్చాడు, అది ఏడవడం మానేసింది. చిన్న భార్య నాకేం పెట్టాడు, పెద్దానికి పెట్టగా మిగిలింది అది ఇచ్చాడు అంతే అని చెప్పి ఇది ఏడవడం మానేట్టింది. చివరికరికి అది ఏడవలా, ఇది ఏడవలా. అంటే పరిస్థితులు ఏమైపోతాయి అంటే రాను రాను హృదయాలు కఠినమైపోయి లోక బంధకాల్లో చిక్కుంటాం. ఇప్పుడు దేవుని దృష్టికి మంచివాడు ఎవడైనా కాకపోతే వాడు ఎలాంటి స్త్రీ చేతిలో పడతాడో మీరు చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథము 7:26 చూడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడిను, అది చూడండి వలల వంటిదై ఉరులు వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగినది స్త్రీ. అవునా? ఏమండి? ఇప్పుడు చదువు కిందకి. దేవుని దృష్టికి మంచి వాడైన వాడు దానిని తప్పించుకొందురు గాని అంటే ఇప్పుడు దాని చేతిలో పడే దేవుని దృష్టికి మంచోడు కానోడు. నాకు ఒక ఆయన కనపడ్డాడు. ఆయన చెప్పాడు, దీన్ని కట్టుకోకముందు అయ్యారు నా అకౌంట్లో 40 లక్షలు ఉన్నాయి అన్నాడు. దాన్ని కట్టుకోకముందు 40 లక్షలు ఉన్నాయట. కట్టుకుని 8 సంవత్సరాలు అయిందన్నా. 8 సంవత్సరాలు అయిందన్నాడు. మరి ఇప్పుడు ఎంత ఉందన్నా? 40,000 కూడా లేవన్నాడు. ఏం చేసావు అన్నా? అది అడిగినప్పుడల్లా తీసిస్తున్నాను. అంటే ఎలాంటి బంధకాల్లో పడ్డాడా మనిషి, ఎలాంటి ఉరుల్లో పడ్డాడా మనిషి. నేను ఒక మాట చాలా క్లియర్గా చెబుతున్నా. దేవుని పిల్లలుగా దేవుని దృష్టిలో మంచివారముగా ఉంటే మన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాం. అంతేకాదు దేవుని దృష్టిలో మంచివారమైతే దేవుడు మేలు చేస్తాడు. అంతేకాదు మనము పరలోక రాజ్యానికి వెళతాం. ఎందుకని? దేవుడు మంచివాడు. మనము కూడా మంచివారముగా మారితే, మంచివారుగా మారాలి అంటే పులారా వాక్యమును ధరించాలి. ఎప్పుడైతే వాక్యమును ధరిస్తామో కంఠాభూషణముగా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి మనం మంచివారము అనిపించుకుంటాం. ఆ రీతిగా మంచివారముగా అనిపించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికై పరిశుద్ధాత్మ దేవుని చేత సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క నాయన ఉదయకాలపు ఆరాధనలో మేము మంచివారముగా మారాలి అంటే ఏం చేయాలో, మంచివారిగా మారితే ఎలాంటి మేలులు మీరు కలగజేస్తారో ఆయన లేఖనము ద్వారా మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభువా. వచ్చిన ఒక్కొక్క బిడ్డను బలపరచండి. మీరు మంచివారు గనుక మీ పిల్లలుగా మేము కూడా మంచివారముగా మారి లోకములో మిమ్ములను నాయన ప్రత్యక్షపరిచే గొప్ప కార్యం మా జీవితాల్లో చేయమని ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ జరగబో కార్యక్రమాన్ని ప్రభువా మీరే మహిమార్థముగా జరిగించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమెన్.